డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అంగన్వాడీల సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 24వ రోజుకు నిరసనలు కొనసాగుతున్నాయి. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ నెల 5వ తారీఖులోగా విధుల్లో చేరకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్లు చెప్పడంపై అంగన్వాడీలు మండిపడుతున్నారు. అంగన్వాడీలను ఉద్దేశించి మరిన్ని విషయాలు మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ అండ్ హెల్పర్స్ సమ్మెబాట పట్టారని చెప్పుకోవచ్చు. తన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలందరూ కూడా రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు జిల్లా అంగన్వాడీ యూనియన్ కార్యదర్శి ఎం దుర్గారు మనతో ఉన్నారు. కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మధ్య అమ్మ చెప్పండి, మీ సమస్య ఏంటమ్మా? మా సమస్యలో సమ్మె 25 రోజుల నుంచి జరుగుతుంది. 25 రోజుల నుంచి తెలంగాణ కన్నా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మీకు తెలంగాణ కన్నా అదనంగా ఒక 1000 రూపాయలు పెంచుతామనేసి హామీ ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 13,500 ఉంది. ఆ గవర్నమెంట్ కన్నా 1000 రూపాయలు పెంచుతారన్నారు కాబట్టి మాకు 1000 రూపాయలు వేసి మాకు ఇవ్వండి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. ఈ రోజుని రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయాలు కానీ టీచర్లు కానీ చాలా వరకు ఇంట్లో పిల్లలు చూడక రోడ్డు మీద బిచ్చవెత్తుకుండే పరిస్థితిలో ఉన్నారు. అందు కాబట్టి మేము రిటైర్ అయ్యే టయానికి మాకు 5 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలనేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో కూడా అమలవుతుంది. సుప్రీంకోర్టు ఏవైతే జీవోల్ని చేసిందో ఆ జీవోల ప్రకారంగా మాకు వేతనాలు చెల్లించండి, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించండి అని మేము ప్రభుత్వాన్ని సానుకూలంగా అడుగుతున్నాం. కానీ ప్రభుత్వం చర్చలకని పిలుస్తుంది, అది ఉత్తుత్తి చర్చల కింద చూపించింది. ప్రభుత్వం మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు సీఎం గారికి తెలియదు అంటున్నాడు. సీఎం గారికి తెలియకుండా ఈయన ఎలా చర్చల్లో కూర్చున్నాడు? చర్చలు సీఎం గారికి తెలియకుండా చర్చల్లోకి వచ్చారు ఆయన అంటే వీళ్ళు ఏంటంటే నాటకాలు ఆడుతున్నారు. నాటకాలు ఆడి వీళ్ళు ఎలాగోలాగా సమ్మెని ఇచ్చన్న చేయాలి, ఈ సమ్మెని ఎలాగోలాగా మనం రాజకీయంగా చేసి ఈ సమ్మెని ఇచ్చన్న చేయాలనుకుంటున్నారు. ఇది సమ్మె ఎవరైనా ఎవరితోన్నా పెట్టుకోవచ్చు కానీ అంగన్వాడీ సిఆర్టీ వాళ్ళతో పెట్టుకోకూడదు. సిఆర్టీ యూనియన్తో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం అయినా సరే ముక్కలైపోయి కింద దిగవలసిందే. గత ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్రాలతో తొక్కించినా కూడా ఈ లెక్క చేయకుండా సీఎం పదవి నుంచి 10 ఏళ్ళు దూరంగా చంద్రబాబు నాయుడు పెట్టారు. అలాగే గత శక్తిని నువ్వు చూసుకొని నీ భవిష్యత్తు గురించి నువ్వు రేపొద్దున్న నీ పరిస్థితి కూడా ఇదే వస్తుందని మేము అంగన్వాడీలందరూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మా సమస్యలే అలాగే మీరు ఇప్పటికే మీ కలెక్టర్లు కూడా మీకు షోకేస్ నోటీస్ ఇచ్చే విధంగా మేము ముందుకెళ్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? షోకేస్ నోటీసులు ఇచ్చి ఏమి ఇచ్చినా కూడా అంగన్వాడీలు వెనక్కి తగ్గేదే లేదు. మా డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో డిమాండ్ సాధించుకునే వరకు కూడా ఉద్యమం కొనసాగుతుంది. మీరు ఎన్ని సమ్మె నోటీసులు ఎన్ని నోటీసులు ఇచ్చినా కూడా మేము బదిలేదే లేదు, హాజరేదే లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏం ప్రత్యేక ఏంటేమని చేయబోతున్నారు? మాకు కనీస వేతనాలు పెంచాలి, గ్రాడ్యుయేషన్ ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి. అలాగే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేయాలి. అలాగే ఆయాలకు ప్రమోషన్ ఇవ్వాలి. ప్రమోషన్లో రాజకీయ జోక్యాలు ఉండకూడదు. ప్రమోషన్ ఇవ్వాలంటే రాజకీయ జోక్యాలు ఎక్కువైపోయినాయి, అది కూడా తగ్గించాలి. అలాగే నాణ్యమైన ఫీడింగ్ లబ్ధిదారులకు ఇవ్వాలి. పేసి యాప్లు పెట్టారు, యాప్లు కుదించాలి. యాప్లను కూడా కుదించి పని భారాన్ని ఎక్కువ పెట్టారు కాబట్టి పని భారాన్ని కూడా తగ్గించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇలా సమస్యలను పరిష్కరించాలి, న్యాయమైన డిమాండ్లను కూడా పరిష్కరించాలంటూ కోరుతూ అంగన్వాడీలకు చెప్పడం జరుగుతుంది. శ్రీనివాసరావు, V5 న్యూస్, రామచంద్రపురం.
కాదు వంట చేస్తాను డైరెక్ట్ మాట్లాడతాను